చావు అంటే భయపడటానికి అల్లాటప్ప గల్లీలో తిరిగే గుండానా కొడుకు అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ములేక 6 నెలలుగా పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతాంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు మరో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మీసం మీద ఒట్టు అంటూ విక్రమార్కుడులో రవితేజ సినిమా డైలాగ్ లా చెప్పిన అలాంటి పోలీస్ ఆఫీసర్ ఒకరు రియల్ లైఫ్ లోనూ ఉన్నాడు. అతడే చౌదరి అస్లాం ఖాన్. ఇతడికి అరెస్టులు చేయడం తెలీదు, తెలిసిందల్లా ఎన్కౌంటర్లు చేయడమే. తప్పుడు దారిలో వెళ్లే వారి తాట తీయడమే అతడి ప్రత్యేకత. ఒకేసారి 100కి పైగా గ్యాంగ్స్టర్లను కాల్చిపడేసిన ఘనత అస్లాం ఖాన్ సొంతం. అందుకు గాను అస్లాం ఖాన్ కు 7 కోట్లకు పైగా రివార్డ్ ప్రభుత్వం నుంచి అందింది. ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే ఒక్క మాటలో అందరి నోళ్లు మూయించాడు. ఫేక్ అని తెలిస్తే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పాడు. కానీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుద్దని హెచ్చరించాడు. ఒక్క గ్యాంగ్స్టర్ ని కూడా వదలనని పాకిస్తాన్ తాలిబాన్ల గుండెల్లో నిద్రపోయాడు అస్లాం ఖాన్. ఇతడిని చంపడానికి తాలిబాన్లు 300 కేజీల బాంబులు తీసుకెళ్లి అస్లాం ఖాన్ ఇంటి మీదనే దాడి చేశారు. ఆ దాడికి ఇల్లు కూలింది, కానీ అస్లాం ఖాన్ వెంట్రుక కూడా పీకలేకపోయారు. దాడి అనంతరం ఎంతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ బయటికి నడుచుకుంటూ వచ్చాడు. మరి అంతటి పవర్ఫుల్ వ్యక్తి ఎలా చనిపోయాడంటే కారణం వెన్నుపోటు. ఆయనతో పాటు పనిచేసిన పోలీసులే సమాచారం అందించడంతో హతమయ్యాడు. కానీ అస్లాం ఖాన్ తన చావు ఎప్పుడొస్తుందో తెలుసునని, కానీ ప్రతిరోజు కూడా చివరి రోజులాగే గడుపుతానని సహచరులతో అనేవారు. తాను చేసిన ఎన్కౌంటర్లను ఎప్పుడు గుర్తు చేసుకుంటానని, వాటి ఆధారంగా ఓ సినిమా కూడా తీయొచ్చని చెప్పేవారు. ఇటీవలే రిలీజ్ అయిన దురంధర్లో సంజయ్ దత్ పోషించిన పాత్ర అస్లాం ఖాన్దే. కాకపోతే ఆ పోలీస్ పాత్రను మరీ శక్తివంతంగా మలచలేదు. ఓ చాప్టర్లో చిన్న భాగంగానే చూపించారు, కానీ సినిమాలో ఆ పాత్ర కూడా ఎంతో కీలకమైంది.